హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నరేందర్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ నరేందర్. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. సో అందరూ చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ టెంపుల్ యాదగిరి డిస్టిక్, గోల్కొండ మండల్, వెంకటాపురం అనే గ్రామంలో ఉంది. ఇది మనకి హైదరాబాద్ నుండి 83 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి 43 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్ నుంచి 41 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకవేళ మీరు యాదగిరిగుట్ట లేదు అంటే స్వర్ణగిరికి వెళ్ళినట్టయితే ఈ టెంపుల్కి వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది. వితిన్ 1 అవర్లో మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు బస్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, మనకి హైదరాబాద్ నుంచి అలానే లోకల్ ప్లేసెస్ నుంచి కూడా మనకి బస్ ఫెసిలిటీస్ అనేది చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు బస్సులో చేరుకున్నట్లయితే గుట్ట కిందకి చేరుకున్న తర్వాత గుట్ట పైనకి వెళ్ళడానికి మనకి ఆటో ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. వెంకటాపురం గ్రామం చేరుకున్న తర్వాత మనకి రోడ్డు పైనే ఈ కమాన్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ కమాన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ టెంపుల్ యొక్క క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామివారు. మనం గుట్టపైనకి చేరుకున్న తర్వాత ఎంట్రన్స్లోనే శ్రీ ఆంజనేయ స్వామివారి గుడి అనేది మనకు కనిపించడం జరుగుతుంది. అలానే అక్కడ శ్రీ ఆంజనేయ స్వామివారిది చాలా పెద్ద విగ్రహం అనేది ప్రతిష్ఠించడం కూడా జరిగింది. సో అక్కడ మనం దర్శనం చేసుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. ఈ స్థల పురాణం గురించి విన్నట్లయితే ఈ గుట్ట పైన వేముల అనే మహర్షి తపస్సు, యాగాలు చేస్తూ ఉండేవాడు. అది గమనించినటువంటి రాక్షసులు తపస్సు అలానే యాగాలను భగ్నం చేయడం కోసం వేముల మహర్షిని చిత్రహింస చేసేవారు అన్నమాట. అది భరించలేనటువంటి వేముల మహర్షి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించినప్పుడు
శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు వేముల మహర్షిని రక్షించడం కోసం ఆ స్థలంలో ఆవిర్భవించడానికి ప్రయత్నించాడు. ఆ టైంలో స్వామివారికి ఆ కొండపైన గుండం అనేది కనిపించడం జరుగుతుంది. ఆ గుండంలో స్వామివారు శ్రీ మత్స్య రూపంలో ఆవిర్భవించి సింహముఖాన్ని ధరించి అక్కడ ఉన్నటువంటి రాక్షసులను సంహరిస్తాడనమాట. సంహరించిన తర్వాత తిరిగి వెళ్ళి అదే గుండంలో అంతర్ధానం అయిపోతాడు స్వామివారు. అలా అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆ గుండంలోని నీరు ఎప్పుడు ఇంకిపోవడం కానీ, ఆ గుండంలో ఉన్నటువంటి చేపలకు నామాలు అలానే మీసాలు ఉండడం కానీ చూస్తూ ఉన్నామన్నమాట. సో ఇది ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత అలానే హిస్టరీ. గుడి పూజారిని అలానే దేవస్థానం సంబంధించినటువంటి సిబ్బందిని కలిసి టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి అలానే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. సో మీరే వినండి వాళ్ళ మాటల్లో. జై శ్రీమన్నారాయణ. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, మండలం వలిగొండ, జిల్లా యాదాద్రి, గ్రామం వెంకటాపురం. ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో ఒక చేపావతారంలో వెలిశారు. చేప యొక్క తల భాగం చక్రం దిక్కు, తోక భాగం శంకు దిక్కు, ఉదర భాగంలో స్వామివారి ముఖస్వరూపం ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారంటే, పూర్వము వేమనులు అని చెప్పి తపస్సు చేస్తూ ఉండగా వాళ్ళని రాక్షసులు అడ్డుగా సాగారు. అప్పుడు స్వామివారు గుండంలో చేపల రూపంలో వచ్చి సింహముఖంతో వాళ్ళని సంహరింపజేశాడు. అప్పటి నుంచి మత్స్యనారసింహునిగా ఇక్కడ స్వామివారు స్వయంభూ అవతారమై ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చేపలకి, ప్రతి ఒక్క చేపలకి నామాలు, మీసాలు. ఇక్కడ గుండంలోని తీర్థం దివ్య ఔషధం. ఇళ్లల్లో బాగాలేకున్నా, పంట చెల్లల్లో బాగాలేకున్నా కానీ, ఆరోగ్యం లేని వారికి కానీ ఈ తీర్థాన్ని తీసుకున్న వారికి అందరికి కూడా మంచి జరుగుతూ ఉంటుంది. గిరినాథాయ నారసింహాయ మంగళం, మంగళం నారసింహాయ మంగళం గురసింధవే మంగళానాగ్నివాసాయ మత్స్యాద్రీషాయ మంగళం, మంగళాశాసనపరేర్పదాచార్య పురోగమైః సర్వైః శ్రమూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం, గ్రామం వెంకటాపురం, మండలం వలిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. ఇక్కడ స్వామివారు శిలపైన శాలాగ్రామ రూపంలో మత్స్యావతారంలో వెలిచారు. ఇక్కడ స్వామివారు శిలపైన శాలాగ్రామ రూపంలో కానీ మత్స్యావతారం శంకు, చక్రం, నామాలు స్వామివారు ఇక్కడ శిలపైన వెలిచాడు. ఆ స్వామివారు ఇక్కడ కోనేరులో మత్స్య రూపంలో అనగా చాపాకారంలో ఇక్కడ చేపలకు నామాలు, మీసాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేని విధంగా స్వామివారికి చేపలు కానీ మీసాలు కానీ ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకని భక్తులు తండోపతండాలుగా వేలాదిగా మంది తరలి వస్తుంటారు ఇక్కడికి. ప్రతినిత్యం స్వామివారి కొంగు బంగారం కొలువై ఇక్కడ స్వామివారు చాపాకారంలో వెలిచారు కాబట్టి ప్రతినిత్యం భక్తులు ఈ యొక్క కోనేరులో స్నానాలు ఆచరించి ఆ భగవంతుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కానీ, నిత్య హోమము కానీ, నిత్య కళ్యాణము కానీ, నిత్య పల్లకి సేవా కార్యక్రమము కానీ, అదేవిధంగా మధ్యాహ్నం గుట్ల భక్తుల యొక్క సౌకర్యార్థం కానీ దేవస్థానం వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ. కావున ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇంకొకటి, స్వామివారి ముడుపు సంతానం లేని వారు కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, అది వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వైద్యం కానీ, ఇట్టి సమస్యలు ఉన్నవారు వాళ్ళు స్వామివారికి ముడుపు చెల్లిస్తే తొందరగా వారి కోరిక నెరవేరుతుంది. అట్టి నమ్మకమైన భక్తులు వస్తుంటారు. అది నిజం కాబట్టి భక్తులు ముడుపు చెల్లించి మన కోరిక తీరినాక మళ్ళీ వచ్చే ముడుపు ఇస్తారు. ఇక్కడ అట్టి ప్రత్యేకత ఇక్కడ ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు కూడా భక్తులంతా కూడా తండోపతండాలుగా తరలి వస్తుంటారు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామివారు చాలా ఏళ్ల క్రితం నుంచి నిలిచిండు. ఇక్కడ కోనేరే పవిత్రమైనది. కోనేరులోనే స్వామివారు ఉంటారు. ఇక్కడ కోనేరులో చేపలకు నామాలు ఉంటాయి. ఆరోగ్యం బాగాలేకున్నా, వ్యాపారాల్లో కానీ, పంట చేనులకు పీడబడ్డా కూడా ఈ కోనేరులోని తీర్థం తీసుకెళ్ళి పంట చేనుల మీద కానీ, వ్యాపారాల మీద ఆరోగ్యం బాగాలేకున్నా కూడా భక్తులు చల్లుతారు. ఇది పవిత్రమైనది కోనేరు కాబట్టి ఈ చేపలు కోనేరులోనే ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా తాతలు చెప్పినది ఏంటంటే, పొద్దున్నే లేచి స్వామివారి గుండంలో స్నానం ఆచరించి
ఆరోగ్యం బాగాలేకున్నా పంట చేనులకు చీడపురుగులు ఉన్నా కూడా అప్పుడు మందులు లేకుండే. అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా ఇక్కడ వచ్చి కోనేరులో మునిగి ఆ తీర్థాన్ని తీసుకొని స్వామివారిని దండం పెట్టుకొని ఎవరితోండి మాట్లాడకుండా వారి పంట చేనుల మీద చల్లుకుంటే అప్పుడు పంట చేనుల చీడపురుగులు పోయేవి. కోరికలు భక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే స్వయంగా చాలా మంది భక్తులు ఇక్కడ మొక్కిపోయినాక వారి కోరికలు నెరవేరినాక వాళ్ళు మొక్కిన మేరకు స్వామివారి అభివృద్ధికి చాలా మంది సహకరించారు. ఈ భక్తుల సౌకర్యార్థం బస్ సౌకర్యం కూడా ఉంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చాలా పవర్ఫుల్ దేవుడు కాబట్టి అందరూ దర్శించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ స్వామివారి క్షేత్రంలో భక్తులకు ప్రతినిత్యం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారి క్షేత్రంలో ప్రతినిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు. అదేవిధంగా భక్తుల యొక్క సౌకర్యార్థం వాళ్ళకు రూమ్స్ గిట్లా వసతి గృహాలు దేవస్థానం వారికి ఎటువంటి వసతులు అన్ని విధాలుగా వసతులు కల్పించు. త్రాగునీరు కానీ, కళ్యాణ మండపాలు కానీ, అదేవిధంగా చలువ పందిర్లు కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రతినిత్యం భక్తులు గిట్లా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రతి శనివారం ఆదివారం వేలాదిగా తరలి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అంత పవర్ఫుల్ దేవుడు. ఇక్కడ స్వామివారు మంచిగా చాపలు నామాలు ఉండడం మిసాలు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి మంచిగా కోరిక నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అంత సంతృప్తి ఉన్నారు కాబట్టి భక్తులు ప్రతినిత్యం కూడా ఎక్కువ తరలి వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మారుపులం ప్రాంతం కాబట్టి దేవస్థానం వారు భక్తుల యొక్క సౌకర్యార్థం ఇట్లా మంచిగా హైదరాబాద్ నుండి గుట్టపైకి ఆర్టీసీ బస్సు యొక్క సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా కింద శివాలయం దగ్గర అట్నే ఒకటి శివాలయం ఉంది. అక్కడ ఇట్లా స్వామివారు శ్రీ పార్వతీ సమేత పంచముఖ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో కూడా ప్రతినిత్యం కూడా అభిషేక అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా శివాలయం దగ్గర రాహుకేతు నవగ్రహాల శాంతి పూజలు, అదేవిధంగా శాంతి పూజలు, అదేవిధంగా ప్రతి ఆదివారం మృత్యుంజయ హోమము మరియు వివిధ స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులంతా కూడా శివాలయం దగ్గరికి వెళ్ళి అధికంగా తరలి వస్తుంటారు కాబట్టి ఇక్కడ అంతా మహిమగల టెంపుల్. అదేవిధంగా ఇంకా కళ్యాణం ప్రతిరోజు కళ్యాణం. ఇక్కడ ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం. అంటే పెళ్లి కాని వారు, సంతానం లేని వారు, ఆరోగ్య సమస్య ఉన్నవారు స్వామివారి కళ్యాణం చేపిస్తే తొందరగా కోరిక నెరవేరుతుంది. అట్టి పవిత్రమైన వాళ్ళకు నమ్మకం ఉంటుంది కాబట్టి స్వామివారి కళ్యాణం చేయించుకొని మళ్ళీ ఏమంటే వాళ్ళ కోరిక నెరవేరినాక మళ్ళీ స్వామివారి కళ్యాణం చేపిస్తారు. అంతటి మహిమగల దేవాలయం కాబట్టి. అదేవిధంగా సంతానం లేని వారికి ఇట్లా కొబ్బరికాయ జాకెట్ ముక్క తీసుకొని వచ్చి ఆ స్వామివారికి మొక్కుకొని ముడుపు కట్టి మళ్ళీ సంతానం కలిగినాక మళ్ళీ వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అట్టి పవిత్రమైన దేవాలయం కాబట్టి ఆరోగ్య సమస్య ఉన్న వారికి ఏమైనా పానం బాగాలేకుండా వచ్చిన వాళ్ళు స్వామివారి ముడుపు కట్టుకొని పోతారు. ఆరోగ్య సమస్యలు మళ్ళీ వాళ్ళు మంచిగా ఉన్నాక మళ్ళీ వచ్చి స్వామివారిని మొక్కుకొని పోతారు. అంత పవిత్రమైన దేవాలయం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిన తెలియజేస్తుంది. ఎండకు వస్తలేవు ఎండ మామూలు కొడుతుంది రావన్నా వచ్చేదంటే ఇప్పుడు అడగచ్చు. ఎందుకంటే ఎండకు రావు పొద్దునడికి అభిషేకం టైంకి అన్నీ ఎన్నో ఉంటాయి. వీడియో ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చేపల నుదుటిపైన ఉన్నటువంటి నామాలను భక్తులందరూ దైవ చేపలుగా భావించి వాటిని మొక్కడం జరుగుతుంది.
కొన్ని ఇయర్స్ బ్యాక్ టెంపుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఒక భక్తుని ఫోన్లో ఈ ఫోటో అనేది కనిపించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆ చేపను దర్శించుకున్నారు. ఆ చేపని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామిగా దర్శనమిచ్చారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. స్వామివారి దర్శనం అయిపోయాక పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం కిందికి దిగానే మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ప్రజెంట్ మేము వెళ్ళే టైంకి రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. సో అందువలన మీకు టెంపుల్ని చూపించలేకపోతున్నాను. సో మీరు వెళ్ళినప్పుడు టెంపుల్లో దర్శనం చేసుకొని అలానే టెంపుల్ ముందుగా మీకు గోశాల కనిపించడం జరుగుతుంది. అలానే నాగదేవతల విగ్రహాలు కూడా కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పురాతనమైనటువంటి విశ్రాంతి ఆలయం ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు దానిని గోశాలకు దానాగా ఉపయోగిస్తున్నారు. దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్న దారిలో మాకు చల్లటి వర్షం అనేది తగలడం జరిగింది. అప్పటి వరకు మేము ఎండలో తిరిగి ట్రావెల్ చేసిన అలసట మొత్తం ఒకేసారి మాయమైనట్టు అయిపోయింది. సో ఆ వర్షంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ మీరు చూడండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి టెంపుల్ యొక్క ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేయండి. జై హింద్.